హాయ్ అండి, అందరికీ నమస్కారం. చింతపండు పేస్ట్లా మామిడికాయతో నిల్వుండేట్టు పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చింతపండు వాడకం తగ్గిస్తే హెల్త్కి మంచిది అంటున్నారు కదండి. అందుకని ఇలా మామిడికాయతో మనం ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే చింతపండు పేస్ట్ వాడే ప్లేస్లో రోటి పచ్చళ్ళకైనా పులిహార కలుపుకోవడానికైనా అన్నిటికీ ఈ పేస్ట్ వాడుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటి కోసం పుల్లగా ఉన్న ముదిరిన మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయల్ని కడిగి శుభ్రంగా తుడుచుకుని పైన పీలంతా తీసుకోవాలి. ఇలా చేసుకుని వీటిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకునేప్పుడు చేతులు అవి తడి లేకుండా చూసుకోవాలి. తడి లేకుండా ఉంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ 3 మామిడికాయలతో చేసుకుంటున్నానండి పేస్టు. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. చింతపండు పేస్ట్ చేయడం కన్నా ఈ మామిడికాయ పేస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. పైగా హెల్త్కి కూడా మంచిది కదండి. నేను ఈ పేస్ట్ చేసి నెల రోజులు వాడిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒకేసారి మిక్సీ జార్లో మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా 2 బ్యాచ్లుగా వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. వాటర్ అదేం వేయకూడదండి. ఉట్టి మామిడికాయ ముక్కల్ని ఇలా పేస్ట్లా మెత్తగా పట్టుకోవాలి. నేను తీసుకున్న 3 కాయలకి నాకు ఇంత పేస్ట్ వచ్చిందండి. ఈ ప్రాసెస్ చేసుకునేప్పుడు మాత్రం ఎక్కడా కూడా తడి అనేది తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఉడికించడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ పేస్ట్ని ఆ ప్యాన్లో వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పేస్ట్లో నీరంతా పోయి ముద్దగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా కొద్దిగా ఉడికాక ఒక్కొక్క కాయకి ఒక్కొక్క స్పూన్ చొప్పున 3 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఈ ఉప్పు, పసుపు, నూనె వేయటం వల్ల నిల్వ ఉండటానికి బాగుంటుంది. పులిహార పేస్ట్లా నూనె, తాలింపు గింజలు అన్నీ వేసుకుని ఈ పేస్ట్ వేసుకుని కూడా ఉడికించవచ్చు. కానీ ఒకేసారి అలా చేసి పెట్టుకున్న మనం పులిహార తినేటప్పుడు పప్పులన్నీ మెత్తగా ఉంటాయండి. అలా బాగుండదు. అందుకని ఈ పేస్ట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో ఈ పేస్ట్ కలుపుకుని తాలింపు వేసుకుని పులిహార చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ఉడికించడానికి 10 నుంచి 12 నిమిషాల వరకు పట్టిందండి. ఈ పేస్ట్ చక్కగా నీరంతా పోయి ఇలా ముద్దలా ఫామ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి అలానే వదిలేస్తే పైన అట్టకట్టినట్టుగా అవుతుంది. మూత పూర్తిగా వేయకుండా సగానికి వరకు పెట్టుకోవాలి. ఆవిరి నీళ్ళు పడకుండా ఉంటాయి. పచ్చి మామిడికాయల్ని తురుముకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ ఆ తురుము కన్నా ఇలా మనం పేస్ట్ని ఉడికించడం వల్ల ఇంచుమించు చింతపండు పేస్ట్కి దగ్గరగా ఉంటుందండి టేస్టు. చల్లారాక ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుని మన అవసరానికి తగ్గట్టుగా ఒక నెల రోజులకు సరిపడా మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మిగతా పేస్ట్ని ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. ఈ పేస్ట్ ఉంటే పిల్లలకు లంచ్ బాక్స్లో అయినా లేదంటే బ్రేక్ఫాస్ట్లోకైనా ఈజీగా మనం రైస్ ఉడికించుకుని ఇలా తాలింపు వేసుకుని పులిహార కలుపుకోవచ్చు. ఈ పేస్ట్తో పులిహారే కాదండి, మనం రోటి పచ్చళ్ళకి చింతపండుకు బదులుగా ఈ పేస్ట్ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంది. పప్పు కూరల్లో, పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు చింతపండుకు బదులుగా ఈ పేస్ట్ వేసుకుని చేసుకోవచ్చు. మెయిన్గా నాకు మాత్రం రోటి పచ్చళ్ళలో ఇలా పులిహార కలుపుకోవడానికి చాలా బాగుందండి. మనం అన్నంలో ఈ పేస్ట్ కలిపినప్పుడు ముద్దగా ఉందా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక 5 నిమిషాలకి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైసు. నేను చేసిన ఈ మామిడికాయ పేస్టు మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.